గుంటూరులో రాజ్ న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కొనసాగుతుంది. విద్యార్థులను ఉద్దేశించి ఆకెళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించి కొన్ని మెథడాలజీ చెప్పడానికి నా ఉద్దేశం. వాటిలో కొన్ని మెథడాలజీస్ లో ఒకటి నేను చెప్పాను, ఏ ఫర్ ఎయిమ్ ఏర్పరచుకోండి. ఏదో ఒక ఎయిమ్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇవాటి స్పీచ్ అయిపోయిన తర్వాత, ఈ సభలోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ హాల్లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ క్లాస్ రూమ్ లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, మీ టీచర్ కానీ, మీ లెక్చరర్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ ఎవరైనా నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఒక సమాధానం చెప్పడానికి మాత్రం సిద్ధమవు. ఏం అవ్వాలి అని కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇలాంటి ఎక్స్పో. నువ్వు ఏం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని రకాలైన ఉన్నాయని బయట స్టాల్స్ పెట్టి, ఆయా స్టాల్స్ లో అనేక రూపాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వివిధ కాలేజీలకు సంబంధించిన, వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన అనేకమైన డీటెయిల్స్ ఇచ్చి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, ఏం చెయ్యాలి నువ్వు అనే కన్ఫ్యూజన్ నీకుంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎదగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అక్కడ స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయని గుర్తించుకో. అది ఇన్ఫర్మేషన్ తీసుకో. అది నువ్వు ఎదగాలని నీకు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి ఎక్స్పోలు ఎన్ని పెట్టినా వృధా. నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి చెప్పినా వృధా. అందుకే నేను ఒక మాట అంటాను, అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ తీసుకుని సగం సగం నేర్చుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చిన కర్ణుడికి విలువిద్య వచ్చింది. తల్లి గర్భంలో ఉండి సగం సగం నేర్చుకున్న అభిమన్యుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా ఎడ్యుకేషన్ వచ్చింది. టీచర్లో లేడు. నేను అందరికీ ఒకలాగే చెబుతున్నాను. నేను ఈ అమ్మాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయి ఒకలాగా చెప్పడం లేదు. నా మాటలు అందరికీ ఒకలాగే పెడుతున్నాయి. కానీ కొందరు వింటున్నారు, కొందరు అల్లరి చేస్తున్నారు, కొందరు ఎందుకు లే అంటున్నారు, కొందరు నాకు వల్ల కాదు అంటున్నారు, కొందరు నేను బాగుపడను అంటున్నారు. నేనేం చెయ్యగలను? నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నా గుండె లోతుల్లోంచి ఈ సమాజంలో ఉన్న పిల్లలు పాడైపోకూడదని, మిమ్మల్ని బాగు చేయడం కోసం, మీ జీవితాలు బాగుంటే దేశం బాగుంటుందని